వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. పవిత్ర రంజాన్ పండుగ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట పట్టణంలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులందరికీ కలిసి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాసం, దైవ ప్రార్థనలు, సహనం ద్వారా ఈ పవిత్ర మాసాన్ని మీ జీవితంలో శాంతి, సోదర భావాన్ని పెంపొందించాలని, అలాగే మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఈ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసం, ఉపవాసం ఉండి వాళ్ళ రంజాన్ పండుగ జరుపుకుంటా ఉన్నారు. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేయడం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా దగ్గరికి రావడం జరిగింది. మరి ఇది మత సామరస్యానికి ప్రతీక. ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను అందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ఇది సంవత్సరంలో అత్యంత పవిత్రమైనటువంటి మాసం రంజాన్ మాసం. మరి ఈ రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం సోదరులందరూ కూడా దాదాపుగా 30 డేస్ అత్యంత భక్తి శ్రద్ధలతో 5 సార్లు నమాజ్ చేస్తూ అల్లాకు మరి అంత ఉపవాసం ఉండి ఇస్లామిక్ రిలీజన్ ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఇవాళ రంజాన్ మాసం, రంజాన్ పండుగ రోజు అందరూ కూడా ఒక అచ్చంపేటే కాదు, యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఈ రంజాన్ పండుగ సందర్భంగా మరి ముస్లిం సోదరులందరూ కూడా, సోదరిమణులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియడం కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇవాళ అందరూ కూడా ఈద్గాల దగ్గర ప్రతి కాంగ్రెస్ పార్టీ పౌరుడు అందరికీ కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ముబారక్ తెలియజేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా ఏదైతే మేము మాట ఇచ్చామో మాట కట్టుబడి అచ్చంపేటలో ఉన్నట్టు అచ్చంపేట టౌనే కాకుండా అచ్చంపేట నియోజకవర్గంలో ముస్లింల కోసం ప్రభుత్వ పరంగా ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పటికే వాటికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంకా రాబోయే 1 yearలో పెద్ద మొత్తంలో మేము ఏమేమైతే హామీ ఇచ్చినామో హామీలన్నీ కూడా నెరవేర్చడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈ అచ్చంపేటలో ఉన్న మా ముస్లిం సోదరులందరికీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే సెక్యులర్ పార్టీ, సెక్యులరిజం. కాబట్టి వాళ్ళ మాదేంటంటే కాన్స్టిట్యూషన్కు బచావు ఆ నినాదంతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారని మరొకసారి తెలియజేస్తూ వాళ్ళ ముస్లిం సోదరు మనందరూ కూడా రంజాన్ పండుగ ఈద్ ముబారక్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. నూతన జిల్లా సెక్రటరీగా నియమితులైన షాగుండ మల్లయ్య గారిని మిత్రుడు షఫీ వారి ఇంట్లో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మల్లయ్య గారికి షాల్వ కప్పి కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూరాపూర్ గ్రామ సర్పంచ్ శేఖర్, మండల పార్టీ ఉపాధ్యక్షులు తిరుపతయ్య, వెంకటేష్, చెన్నయ్య, తరుణ్, హరితేజ గౌడ్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కోల్చారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం నాడు కోల్చారం మండలంలోని గంపూర్ ఐఎంఎల్ డిపోలో పనిచేస్తున్న నాగం నాగేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కోల్చారం నుండి కౌడిపల్లి వైపు బైక్ పై వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం, కోల్చారం సర్పంచ్ దేవన్నగారి శేఖర్, మండల ప్రధాన కార్యదర్శి గంగాసాని మహేశ్వర్ రెడ్డి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పోచమ్మ గుడి దగ్గరున్న ఉరకుంట చెరువును అమృత్ పథకం కింద అభివృద్ధి చేయడానికి 1,11,00,000 రూపాయలు మంజూరయ్యాయని ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం శంకుస్థాపన చేసి భూమి పూజ కార్యక్రమాన్ని చేశారు. ఈ పథకం కింద మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి మంచినీరు అందేలా మున్సిపాలిటీకి మొత్తం 47 కోట్లు మంజూరయ్యాయని ఆమె తెలిపారు. అంతేకాకుండా అన్ని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పట్టణాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 60/4 షేర్ చేస్తూ అమృత్ పథకం కింద పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. గత 2 సంవత్సరాలుగా అభివృద్ధి పనులు చేయడం లేదని, ఇక నుంచి అభివృద్ధి పనులు వేగవంతం చేయకుండా నిర్లక్ష్యంగా వహిస్తే సహించబోమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్పర్సన్ కోనేటి పుష్పలత తదితరులు, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు అమృత్ పథకం కింద వచ్చినటువంటి నిధులలో భాగంగా ఈరోజు పోచమ్మ గుడి ఊర చెరువు రిజర్వేషన్ చేయడానికి
1,11,00,000 శాంక్షన్ అయినటువంటి నేపథ్యంలో ఈరోజు దీనికి శంకుస్థాపన కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేసి ప్రారంభం చేసుకోవడం జరిగింది. అమృత్ పథకం ద్వారా డిస్ట్రిబ్యూట్ అంటే గ్రామంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా మంచినీరు అంటే తాగునీరు సప్లై చేయాలని పెద్ద ఎత్తున పైప్ లైన్లు కానివ్వండి, అదేవిధంగా ట్యాంక్స్ కానివ్వండి నిర్మాణం అమృత్ పథకం కింద 47 కోట్లు మరి జడ్చర్ల పట్టణానికి శాంక్షన్ అని, మున్సిపాలిటీ శాంక్షన్ అని మరి 2 సంవత్సరాల కిందట ఈ పనులు ఇక్కడ ప్రారంభం చేసినా ఇంకా పనులు నడుస్తూ ఉన్నాయి, పూర్తి కాలేదు. సో ఈరోజు ఊర చెరువు కూడా ఈ చెరువు యొక్క పనులను అంటే వీటిని పునరుద్ధరించడానికి కూడా మరి ఈరోజు 1,11,00,000 శాంక్షన్ అయినటువంటి భాగంలో ఈ యొక్క అమృత్ పథకంలో పట్టణం యొక్క అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము 60-40 షేర్తో ఈ యొక్క మున్సిపాలిటీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించినటువంటి ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా మున్సిపాలిటీ ఒక జడ్చర్ల మున్సిపాలిటీ కాకుండా అన్ని మున్సిపాలిటీల పరిధిలో కూడా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు కాకుండా అంతకుముందు ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలు కూడా మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అన్ని మున్సిపాలిటీలు కూడా అమృత్ పథకం కింద పెద్ద ఎత్తున ఈరోజు నిధులని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన షేర్ని ఈ యొక్క నిధులను ఈ యొక్క పథకానికి నిధులని జత చేస్తున్నటువంటి సందర్భంగా మరి ఈ పనులు వేగవంతంగా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పనులు అనుకున్నంత వేగవంతంగా కొనసాగడం లేదు. ఈ పథకం యొక్క ఉద్దేశము మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళ నల్లా అందించాలనేటటువంటి లక్ష్యంతో ఈ పథకాన్ని ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ కోసం దీన్ని టేకప్ చేసినారు. ఆ తర్వాత ఒకటి మున్సిపాలిటీలో అవసరమైనటువంటి ఆ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ లేదా సీసీ రోడ్లు కానీ ఇతర పార్కులు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా అమృత్ పథకంలో మనం తీసుకోవడం జరుగుతుంది ఫేజ్ వారీగా. సో మొట్టమొదటగా తాగునీటికి ప్రాధాన్యతనిచ్చి ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు అందించేటటువంటి కార్యక్రమం కింద నిధులు శాంక్షన్ అయినటువంటి నేపథ్యంలో ఈ పనులను ఇంకా వేగవంతంగా పూర్తి చేయాలని మరి ఆ దిశగా ఈ యొక్క వర్కులు తీసుకున్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో ఈ పనులను అనుకున్నంత వేగవంతంగా జరగడం లేదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం నెరవేరడం లేదు. కాబట్టి మున్సిపాలిటీ అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టి పబ్లిక్ హెల్త్ అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టి వీటి పనులను చాలా వేగవంతంగా చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.